ఆంధ్ర మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో 2025-27 ఆర్థిక సంవత్సరంకు సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2024 నుంచి 25లో కేటాయింపులను దృష్టిలో ఉంచుకొని 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరానికి కేటాయింపులు చేశారు. గత ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన 10% పెంచుతూ కేటాయింపులు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బడ్జెట్ లో పెంచడం ఏమో కానీ గతం కంటే 10% బడ్జెట్ లో నిధులు కేటాయింపుల్లో కోత విధించారు. 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరం 56,81,35,000 కోట్ల బడ్జెట్ అంచనా వేయగా సవరించిన బడ్జెట్ అంచనాలు 46,88,27,000 కోట్ల వరకు వివిధ పదుల్లో మున్సిపాలిటీకి వచ్చినట్టు చూపించారు. ఈ ఏడాది బడ్జెట్ లో 52,08,08,000 కోట్లు కేటాయింపులు చేస్తున్నట్టు బడ్జెట్ అంచనాలు ప్రకటించారు. అందులో రెవెన్యూ ఆదాయం వివిధ పదుల నుండి 52,08,08,000 కోట్లు రావచ్చని అధికారులు అంచనా వేశారు. ఇంటి పనులు, ఖాళీ స్థలాలపైన పనులు, నీటి పనులు, వాణిజ్య బోర్డులపైన పనులు వసూలు, మ్యూటేషన్ ఫీజు వసూలు, ట్రేడ్ లైసెన్స్ షాపులు, బాడుగలు, టౌన్ ప్లానింగ్ ద్వారా, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయం, ఇతరముల నుండి వచ్చే ఆదాయం 52,08,08,000 కోట్లుగా పెట్టుకున్నాము. కమ్యూనిటీ హాల్స్ అద్దె దాన్ని కూడా మనం 3 లక్షలు పెట్టుకున్నాము. షాప్ రూమ్ అద్దె 1,50,00,000 గాను 3 కోట్లు వచ్చింది. వచ్చే సంవత్సరం 1,50,00,000 పెట్టుకున్నాం. తర్వాత గవర్నమెంట్ ఆఫీసర్ నుండి వచ్చే 60,000 వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా 60,000 వస్తుంది అనుకుంటూ వల్ల వచ్చే ఆదాయము 2,83,00,000 2,83,60,000 చూపించుకొని సర్వేయర్ అండ్ ఇతర ప్రొఫెషనల్ నుండి వచ్చేదానికి మనం 25 లక్షలు ఖర్చు చూపెట్టుకున్నాం. తర్వాత బోర్వెల్స్ కి సంబంధించి కూడా మరమ్మతుల కింద మనం 80 లక్షలు ఖర్చు అవుద్దని కింద 3 లక్షలు ఖర్చు అవుద్దని 24-25 బడ్జెట్ లో చూపెట్టుకున్నాము. సంవత్సరానికి అంటే 20 లక్షలు వచ్చింది. ఈ సంవత్సరం అంటే 24-25కి వచ్చే సంవత్సరానికి కూడా 30 లక్షలకు వస్తుందని పెట్టుకున్నాం. తర్వాత సెల్ టవర్ లైసెన్స్ ఫీజు కింద 2 లక్షలకి 1 లక్ష వచ్చింది. లాస్ట్ బడ్జెట్ మీటింగ్ లో కూడా నేను అదే అడిగింటిని. ఈ రోజు కూడా నాకు అదే అవకాశం ఇచ్చారు. మన నిందాల్లో ఒక మున్సిపల్ హాస్పిటల్ ఉంది అధ్యక్ష, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. దాదాపు అంటే 100 సంవత్సరం పైన నుంచి ఉండేది. అది మున్సిపాలిటీ మెయింటైన్ చేసుకొస్తుంది. కానీ దురదృష్టం ఏమంటే లాస్ట్ టైం 1 ఇయర్ నుంచి అక్కడ మందులు లేవు, ఈ స్టాఫ్ లేవు. ఇంతకుముందు అంటే దాదాపు కనీసం అంటే అధ్యక్ష ఆ హాస్పిటల్లో 11 మంది స్టాఫ్ ఉండేది. ఒక మేల్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్, ఫార్మసిస్ట్ 3, స్టాఫ్ నర్సు, స్వీపర్, అటెండర్, ఇట్లాంటి 11 మంది ఉండేది. కనీసం ఇప్పుడు ఇద్దరితోనే జరుగుతున్నది. ఫార్మసిస్ట్ ఉన్నాడు, ఒక అటెండర్ ఉన్నాడు అధ్యక్ష. దాంట్లో కూడా మందులు కూడా లేవు. నేను మిమ్మల్ని కోరేది ఏమంటే మన బడ్జెట్ చూస్తుంటే ఉత్తమ నంద్యాల ప్రజల నుంచి ట్యాక్స్ ద్వారా కానీ, అది ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, లేకపోతే స్టాంప్ డ్యూటీ కానీ 52 కోట్లు వసూలు చేస్తున్నాం. కానీ మనం ఒక చిన్న హాస్పిటల్ మెయింటైన్ చేసుకోకపోతున్నాం. ఇంకొక ఇప్పుడు డాక్టర్స్ కూడా డైరెక్ట్ మనకి హాస్పిటల్ నుంచే, మన గవర్నమెంట్ నుంచే డబ్బులు ఇస్తున్నారు. మనం ఇచ్చేది ఏం లేదు. కనీసం మెయింటెనెన్స్ మందులకి ఇవ్వాలా. లాస్ట్ టైం ఇస్తా ఉన్నారు, 16 లక్షలు కేటాయించారు, దాంట్లో ఏం చేయలేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మున్సిపాలిటీలో అది ఏమన్నా మన మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ స్కూల్స్ మాదిరిగా. సభకు నమస్కారం. మరి మా పీరియడ్ లో ఇది బడ్జెట్ మీటింగ్, లాస్ట్ మీటింగ్. ఇంకా మరి 4 ఇయర్స్ కూడా చాలా బాగా జరిగింది. ఈసారి కూడా బాగా జరిగింది. మరి మనకు మెయిన్ గా ఏంటండి, నెక్స్ట్ ఇంకోటి వస్తుంది సారీ, ఎందుకంటే మార్చ్ ఎండింగ్ మాది పీరియడ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరిలో పెట్టుకుంటే, ఫిబ్రవరి అంటే ఎలక్షన్ కోడ్ వస్తే చెప్పలేము, అందుకని చెప్తున్నా. అవునవును, ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. మరి మీరు బడ్జెట్ లో అన్నింటికి చాలా బాగా చేశారు, కానీ దోమలకు సంబంధించి 4 lakhs నుండి 5 lakhs కే పెంచారు. బడ్జెట్ అనేది జస్ట్ ఇమాజినేషన్ అనేది మాకు కూడా తెలుసు. కాకపోతే మీరు 4 lakhs నుండి 5 lakhs కాకుండా దోమలకు ఇంకా పెంచింటే బాగుండేది. ఎందుకంటే టౌన్ వైడ్ దోమలకు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రిలేటివ్స్ కూడా నందాలంటే ఇప్పుడు భయపడతా ఉన్నారు. అంటే మెయిన్ శ్రీశైలం కాన్ఫరెన్స్ లో వెలుగోడు రావాలంటే రిలేటివ్స్ భయపడే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు నంద్యాల టౌన్ కి వచ్చిందని అనుకుంటున్నాం మేము. మరి దానికి అమౌంట్ పెంచాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే శానిటేషన్ కి సంబంధించి 10 lakhs నుండి 15 lakhs కు పెంచారు, హ్యాపీ. కాకపోతే శానిటేషన్ కు సంబంధించి వర్కర్స్ కు మనము ఇచ్చే కొన్ని ఉన్నాయి.
కోకోనట్ ఆయిల్ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఇంకా వాళ్ళకి ఇంకా ఇప్పటికి కూడా వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు అనేది కంప్లైంట్ మాత్రం యూనిఫామ్ గానీ ఇప్పటికీ ఉంది. కమిషనర్ గారు, దయచేసి మీరు శానిటేషన్ వర్కర్స్ విషయంలో మాత్రము 100% కాదు 200% న్యాయం చేయమని చెప్పేసి నేను కౌన్సిల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా విషయంలో వాళ్ళు డాక్టర్ల కన్నా ఎక్కువ అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను.